రెండో మాట చూస్తేనండి, ఎక్కడ మాట చదువుదామా? యేసు ప్రభువారు శిలువలో పలికిన రెండవ మాట లూకాసు వార్త 24వ అధ్యాయము 42 మరియు 43 వచనాలు. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. యు సీ ద ఆర్డర్ ఎవరికి తెలియదు. ఏ మాట ఫస్ట్, ఏ మాట సెకండ్, ఏ మాట థర్డ్, ఏ మాట నోబడి నోస్. బికాస్ ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్కరు రాస్తారు. కానీ పీపుల్ ఈరోజు దాని మీద వాదన కన్నా ఆయన ఏం మాట్లాడేది ముఖ్యం. అవునా? ఏం మాట్లాడాడు అంతే ముఖ్యం. అక్కడ చూస్తున్నాము, ఆ సిలువ పైన అందరూ ఆయనను అవమానపరుస్తాం. ఊరు బయట ఆయనను వెంబడించి ఏడ్చిన వారు ఒక గ్రూప్ ఉన్నారు, హేళన చేసేవారు ఎక్కువ మంది ఉన్నారు. చూసి సేవలో నేను నేర్చుకుంటాను ఎప్పుడు, దేవుని ప్రజలు దేవుని గణపరిచేవారు ఒకవైపు ఉంటారు, దేవుని దూషించేవారు చాలామంది ఉంటారు. ఒక సేవకుడిగా నేను ముందు నిలబడేటప్పుడు ఐ ఫేస్ ద లాట్. ఇంతమంది దేవుని గణపరిచేవారు ఉన్నారు, కానీ ఇదే పట్టణంలో క్రీస్తుని అవమానపరిచి దూషించి దూషణ చేసేవారు ఎంతోమంది ఉన్నారు. బట్ దెన్ లుకింగ్ ఎట్ బోత్, చాలాసార్లు వి బిహేవ్ అవుట్ ఆఫ్ అవర్ లైన్స్. అండ్ ఈరోజు క్రైస్తవత్వం కూడా అలాంటి కార్యం చేసినప్పుడు అవమానంగా కనబడుతుంది. ఇదిగో పలానా చేశారంట, మనం కూడా వెళ్ళి పలానా చేసేద్దాం. ఇదిగో పలానా చర్చని దాడి చేశారంట, మనం కూడా వెళ్ళి దాడి చేద్దాం. మనకేంటి పవర్ లేదా? మనకేంటి శక్తి లేదా? మనతో యూనిటీ లేదా? ఒరే పిచ్చోడా, ఏం మాట్లాడుతున్నారా? బికాజ్ యేసు ప్రభు ఈరోజు అంటే అదే మాట చెప్తాడు, నేను చేసేదండి నాకు శక్తి లేక. పిలుస్తే దిగుతారు లీజన్స్ ఆఫ్ ఏంజల్స్, 12 లీజన్స్ ఆఫ్ ఏంజల్స్ వచ్చారా, ఊడ్చిపడతారు. ఒక్క దోత చాలు ఒక రాత్రికి 1,85,000 పీపుల్ని చంపింది. నేను పిలుస్తే నా తండ్రి ఇట్లా పంపిస్తాడు, ఊడ్చిపడతాను. నేను చెప్పట్లే, నీకేమో శక్తి లేకుండా నువ్వేమో పెద్ద చేస్తాను చూపిస్తున్నావు. యేసు ప్రభు శిలువ పైన వేలాడేటప్పుడు అందరూ అవమానపరుస్తున్నారంట. హీస్ క్వైట్ లవ్. ఎందుకంటే చివరికి ప్రేమ జయిస్తుందండి. కంటికి కన్ను, పంటికి పన్ను కాదు. నాకు నోరు ఉంది కాబట్టి నేను మాట్లాడతాను, నాకు నోరు ఉంది కాబట్టి నేను మాట్లాడతాను. నో 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 నో. ఇల్లు అవనే, బయట అవనే, ఎక్కడ అవనే, జీవితంలో ప్రేమే జయిస్తుంది. ఇట్ ఈస్ నాట్ ట్రైంగ్ టు ప్రూవ్ హూ ఇస్ రైట్ అండ్ రాంగ్. ప్రూవింగ్ విల్ నాట్ విన్ లవ్. ఎవిడెన్స్లు ఇచ్చినంత మాత్రాన, ప్రూఫ్ ఇచ్చినంత మాత్రాన ఒక మనిషి ప్రేమిస్తాడంటే కాదు. ప్రేమ లోపల నుండి రాదు. క్షమాపణ ద్వారానే ప్రేమ ఉంటుంది. క్షమించేవాడు ప్రేమ కలిగిన వాడు. క్షమించవా? కష్టమే, నా నిమిత్తమే మీకు శ్రమలు కలుగుతుంది, మీరు ధన్యులని దేవుడు వాక్యం తెలియజేయబడుతుంది. యు ఆర్ బ్లెస్సెడ్. వస్తుందా? పర్సిక్యూషన్ వస్తుందా? బ్లెస్సెడ్. వై ఆర్ యు స్కేర్డ్? ఐ ప్యూని. ద పవర్ ఇస్ టు ఫర్గివ్, నాట్ టు రివెంజ్. పగ ఉన్నవాడు కాదు, తిట్టేవాడు కాదు బలవంతుడు. నోరును అదుపులో పెట్టుకోగలిగిన వాడు బలవంతుడు. మనసులో అనిపించినంత టైప్ చేసేవాడు కాదు బలవంతుడు. స్థిరత్వం లేనివాడు, చంచల బుద్ధి అంటాడు. కానీ పవర్, కీప్ యర్ మైండ్ ఇన్ కంట్రోల్, కామ్. సమస్త జ్ఞానానికి మించిన సమాధానం. నాకు అనిపిస్తుంది ఆ శిలువ పైన యేసు ప్రభుని ఒక్కొక్కరిని దూషిస్తున్నారంట. పక్కనే ఒక దొంగ దూషిస్తున్నాడంట. ఏమని దూషిస్తున్నాడు? ఎందుకంటే మీరు సువార్తలు చదువుతూ చూస్తారు, నీవు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. మామూలుగా ఆ శిలువ పైన ఉన్నవారు ఏం చేస్తారంటే, ఈ ఖైదీలు ఎట్లాగా చచ్చిపోతున్నారు. ఏం చేస్తారు ఆ పాయింట్ ఆఫ్ టైంలో? ఆల్రెడీ మూర్ఖుడు, కఠినస్తులు, రెబెల్స్ వాళ్ళు. యేసు పక్కన సిలువ వేసి పడిన వారు ఎవరు తెలుసా? జీసస్, బరబ్బస్తో పాటు క్రిమినల్స్. వారు ముగ్గురిని చంపాలి. వారు రోమ్కి విరోధంగా కుట్ర పడినవారు. కానీ అక్కడ రోమ్ కుట్ర పడిన దానికి జీసస్ బరబ్బస్ని తీసేసి జీసస్ ఆఫ్ నజరేతుని నిలబెట్టారు. కానీ పక్కన ఉన్నవారు వారే, ఆ రిబల్సే. 100లో ఒకడు అంటున్నాడు, నువ్వు దేవుడు అయితే దిగిరా. అక్కడ ఉన్నవారు అలాగే, నువ్వు దేవుడు అయితే చూపించుకో. అక్కడ ద సోల్జర్స్ వర్ కంటిన్యూస్లీ మాకింగ్ హిమ్. జోసెఫియస్ రాస్తారు, ద హిస్టోరియన్ రాస్తారు, భయంకరంగా దూషణ అంటారు. రెచ్చగొడుతూనే ఉన్నారంట. ఏ ఒక్క మనిషి ఒక్క మాట నీ పైన అంటే తట్టుకోలేవే.
ఈరోజు చాలామంది మనం ఒక్క మాట ఎవడన్నా రెచ్చగొట్టాడు. నో, స్టే ఇన్ కంట్రోల్. యేసు ప్రభు నేర్పిస్తాడు, స్టే ఇన్ కంట్రోల్. అక్కడ అందరు ప్రజలు దూషిస్తున్నారు, సైనికులు దూషిస్తున్నారు, ఇక్కడేమో పక్కన దూషిస్తున్నాడు. నువ్వు దేవుడు అయితే చూపి, దేవుడు అయితే చూపి, దేవుడు అయితే చూపి, దేవుడు అయితే. వాట్ ఏ వండర్ఫుల్ టైమింగ్ కదా. దేవుడు అని అట్లా దిగుండంటే ఏమై ఉండేది, ఏమై ఉండేది? నీ రక్షణ కార్యం ఈరోజు ఉండదు. ఆయన దేవుడు నిరూపించి ఉండొచ్చు, కానీ నీ రక్షణ కార్యం ఉండదు. అంటే కొన్నిసార్లు నువ్వెవరో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. స్టే పీస్ఫుల్, స్టే కామ్. కానీ పక్కన ఒక దొంగ గమనిస్తూనే ఉన్నాడు. ఇది గమనిస్తూ ఏమంటున్నాడు, ఈ పక్కన ఉన్న వాడిని తిడుతున్నాడంట. ఒరే, నీకు బుద్ధి ఉందారా? నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందారా? మనకైతే ఈ శిక్ష తగును, మనకి ఈ శిక్ష తగిందే, కానీ ఈయన కాదు. ఎందుకంటే ఈయన మాట్లాడే మాటల్లో, ఈయన చేసే కార్యంలో ఆయనలో కనబడుతున్న ప్రేమ. ఎందుకంటే అందరు కోపంతో ఉంటారు, ఈయనైతే ప్రేమతో ఉన్నాడు, జాలితో ఉన్నాడు. వారిని చూసి అనే మాటకి ఈయన పిచ్చి పట్టి ఉంటుంది. ఏంట్రా ఇంత కోపంలో అందరు తిడుతూ అంటే, తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించి అంటున్నాడు. ఈయన నిజంగా దేవుడు. అంటే దిస్ మ్యాన్ కుడ్ సీ హీస్ గాట్ పవర్ ఇన్ హిమ్. యేసు గురించి విన్నాడో లేదో తెలియదు, కానీ ఆ శిలువ పైన లోకమంతా చేతకాని పరిస్థితుల్లో చూస్తున్నారు, ఈయనైతే దేవుడిగా గుర్తెరుగుతున్నాడు. ఐఎమ్ ఆస్కింగ్ యూ టుడే, హూస్ ఒపీనియన్ ఆర్ హూస్ పర్స్పెక్టివ్ డు యూ లుక్ అట్? ఎందుకంటే ఈరోజు చాలామంది మనుషులు ఒక మాట అన్నమాట, వారు అట్లా అన్నారు, వీరు ఇట్లా అన్నారు, అది అదంతా, ఇది ఇదంతా, మిస్లెడ్. వాట్ డు యూ బిలీవ్? నీకేం కనబడుచున్నది? ఈరోజు యేసు నీకెవరో? యేసులో నువ్వు చూడగలిగింది ఏంటి? ఈ దొంగ అడుగుతున్నాడు, అయ్యా నీ రాజ్యము, నీకు రాజ్యం ఉంది. ఈస్ టాకింగ్, ఈజ్ అ కింగ్. ఎందుకంటే పైన ఒక బోర్డు పెట్టారంటే యేసు ప్రభు పైన. ఏంటి ఆ బోర్డు తెలుసా? INRI అంటారు, కానీ అక్కడ రాయబడింది ఏంటంటే యూదుల రాజు జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్, నజరేయుడైన యేసు యూదుల రాజు అని రాయబడింది. ఆ మాటకి యూదులందరూ గొడవ పెట్టారంట. ఏమని? పిలాతు దగ్గర గొడవ పెట్టారు. అట్లా రాష్ట్రం వీల్లేదు, మా రాజు కాదు అన్నాడంట. పిలాతు తెక్కోడు, చాలా కఠినుడు. నేను రాసిందే నువ్వు ఏమైనా చేసుకోపో, అట్లా వదిలేసాడు. ఆ మాటకి ఈ దొంగ చూస్తున్నాడు, యూదుల రాజు, ఈయనకి రాజ్యం ఉంది అంటే మెస్సయ్య. లెక్క ప్రకారం ఈయనెవరు? యూదుడే. అరే ఈయనరా మెస్సయ్య, ఈయనరా రాజు. ఎందుకంటే పిలాతు దగ్గర చెప్తాము, నేను అడిగితే తండ్రిని అడిగితే తండ్రి నాకు దూతలు పంపిస్తాడన్నమాట ఈయన అనలే. కానీ ఈయన గ్రహించుకుంటున్నాడు, నీకు రాజ్యం ఉందయ్యా, నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు అంటే తిరిగి వస్తాడు అని నీకు తెలుసు. ఎవరు చెప్పారు సువార్త అక్కడ? ఎవరు బోధించారు లేఖనాలు అక్కడ? ఆయన చేతకాని వ్యక్తిగా కనబడుతున్నాడేమో, కానీ ఈయన గ్రహించుకోగలుగుతున్నాడు, ఈయన దేవుడు, ఈయన రాజు, ఈయన తిరిగి వస్తాడు. ఈయన రాజ్యంలో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా? వాట్ అ వైజ్ మ్యాన్ ఐ వుడ్ సే. వైజ్ మ్యాన్ does not need hours and days and years of preaching. Few hours next to him, యేసుని చూస్తూ చెప్పగలుగుతున్నాడు, ఈయన రక్షకుడు. ఆయన అడుగుతున్నాడు, యేసు నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్న వెంటనే యేసు ప్రభు మాట చూడండి. యేసు ప్రభు అంటున్నాడు, జ్ఞాపకం చేసుకో అన్న వెంటనే అక్కడ ఆ మాట చూస్తే ఆమేన్. ఆమేన్ అన్న మాటకు అర్థం ఏంటి? సత్యం. ట్రూలీ. ట్రూలీ ఈజ్ ద రైట్ ఇంగ్లీష్ వర్డ్. వెరీలీ ఈజ్ ద అదర్ ఇంగ్లీష్ వర్డ్. యేసు ప్రభు అంటాడు ఇంకో చోట, ఆమేన్ ఆమేన్ నేను చెప్తున్నాను, వెరీలీ వెరీలీ ఐ సే అంటు యు, నిశ్చయముగా చెప్తున్నాను, సత్యముగా చెప్తున్నాను. మీరు ఇంకా ఆమేన్ అన్న మాటకి అజ్ఞానం ఇవ్వాలి అని దయచేసి ఎవరు ఉండకూడదు. ఎందుకంటే మీరు ఆరాధిస్తూ చెప్తారు, ఆమేన్ అనువాడా స్తోత్రము. ఆ మాటకు అర్థం ఏంటి?
జరుగుడుగాక అన్నవాడా స్తోత్రంలా, సత్యమై ఉన్న దేవా స్తోత్రము, నిత్య నివాసి సత్య స్వరూపి నిజమైన దేవుడివయ్యా నువ్వయ్యా, నీకు స్తోత్రం. సో ఇక్కడ ఈ దొంగ నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడంటే నిజముగా, తప్పకుండా, నిశ్చయముగా, అది అర్థం. ఆమేన్. ఆయన ఆ మాట చెప్తాము కూడా మరలా ఆయన చెప్పినట్టు చెప్తాం కాదు, ఊపిరి తీయాలి. ఒక్కొక్క మాటకి లంగ్స్లో ఊపిరి తీయాలి. ఆ ఊపిరి తీసాడని చెప్తాము, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు. పరదేశం ఎక్కడుంది? చాలామందికి తలకాయ పక్కడే. ఇదిగోటి యేసుప్రభు మరణించిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? భూమి కింద భాగంలో కదా. పరదేశం ఎక్కడుంది? పరలోకంలో అంటే యేసుప్రభు అంటాడు, మరియా నా దగ్గర రాదు, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళా. తిరిగి లేచిన తర్వాత అదంతా ఈస్టర్ సండే అక్కడ ధ్యానిద్దాం. అంతే ఇక్కడ చెప్పాలా? కమ్ బ్యాక్ హియర్. బట్ దెన్ ఇక్కడ చూసినప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు. ఆ మాట నిశ్చయిత అండి. ఈరోజు ఈ మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, గాడ్ ఇస్ ప్రామిసింగ్ సాల్వేషన్, రక్షణ బై గ్రేస్ త్రూ హిమ్. ఆయన ద్వారంగా రక్షణ నిశ్చయితనిస్తున్నాడు. చాలామంది అడుగుతారు, బాప్తీసం తీసుకుంటే అవసరమా? శిలువ పైన దొంగ బాప్తీసం తీసుకోలేదు కదా, ఈరోజు బాప్తీసం తీసుకోకపోతే పరలోకానికి వెళ్ళవా? బాప్తీసం అన్న సాదృశ్యానికి ఏంటి? డెత్, బెరియల్, రిజరక్షన్. చచ్చిపో, పాతిపెట్టబడు, తిరిగిలే. అది బాప్తీసం అనే సాదృశ్యం. బాప్తీసం నిబంధనలకు దిగుతున్న సాదృశ్యం. బాప్తీసానికి యూదుల సాంప్రదాయం నుంచి చూస్తే దే హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ మీనింగ్ ఫర్ ఇట్. అది ఎప్పుడు చెప్పలేదేమో, ఒక మాటలో చెప్తా. బాప్తీసానికి ఒక సాదృశ్యం ఏమంటారంటే, పాతాళానికి నువ్వు ప్రకటన చేస్తున్నావు, ఒరే నీకు నాకు సంబంధం లేదని చెప్తాం. ఎందుకంటే చచ్చేవాడు, పాతి పెట్టబడేవాడు పాతాళానికి సాదృశ్యము. కానీ పాతాళం నుండి తిరిగి లభిస్తున్నాం. అదే బైబిల్ తెలియజేస్తుంది, మరణము నుండి జీవంలోకి, ఫ్రమ్ డెత్ టు లైఫ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతా, మరణం నుండి జీవంలోకి ట్రాన్స్ఫర్ అయ్యారా? అట్లా చూడకుండా నా మొహం బాప్తీసం తీసుకున్నారా? అది అర్థం. ఎందుకంటే మరణం నుండి జీవంలోకి వెళ్ళారా అంటే బ్యాడ్ చూస్తున్నారు. బాప్తీసం తీసుకున్నారా అంటే ఎస్ అంటున్నారు. బాప్తీసం తీసుకున్న వారు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? మీరందరూ జీవంలోకి వచ్చిన వారు. మీ బాప్తీస కార్యక్రమంలో మీరు చెప్పింది ఏంటి తెలుసా? ఓయ్ పాతాళమా, నా లెక్క నీ లెక్కలో లేదు, ఐఎమ్ అవుట్ ఆఫ్ ఇట్. నీకు నా మీద అధికారం లేదు, నేను నీ దగ్గర చేరను, నీ దగ్గర రాను, నేను నీ బుక్లో లేను. నా పేరు ఎక్కడ రాయబడుతుంది? జీవ గ్రంథంలో. అకౌంట్ మారిపోయింది, ట్రాన్స్ఫర్ అయిపోయింది. నాకు ఇక్కడ నుండి అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. బట్ దెన్ లెట్స్ కమ్ బ్యాక్. అక్కడ దొంగ అనుకుని చూడండి, ఆ శిలువ పైన నుండి దిగుండుంటే ఏం చేసి ఉండేవాడు? శిష్యులతో పాటు వెళ్ళి ఉండేవాడు, బాప్తీసం తప్పకుండా తీసుకుని ఉండేవాడు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు, బాప్తీసం ఎప్పుడు ప్రారంభమైంది? అపోస్తల కార్యాల్లో కాదు, ఆ పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన పెంతెకొస్తు దినమైన రోజున కాదు. బాప్తీసం ఇచ్చే యోహాను దగ్గర ప్రారంభమైంది. కానీ యేసు ప్రభు శిష్యులు కూడా బాప్తీసం ఇచ్చినట్లుగా వాక్యంలో ఉంది తెలుసా? His disciples gave baptisms. ఆయన సిలువ ఎక్కుతానికి ముందే బాప్తీసం. రక్షించబడు, ఇదిగో జీవగ్రంథంలో రా. బట్ హియర్ ఇస్ ద థింగ్, ఈరోజు ఎంతోమంది అజ్ఞానంలో బాప్తీసం అక్కర్లేదు. ఈరోజు ఈ రకమైన బోధన ఉంది, బాప్తీసం అక్కర్లేదు. తప్పకుండా నువ్వు మరణ పడకలో కోమాలో ఉన్నావు, ఇంకా చచ్చిపోబోతున్నావు, ఇంకా హాస్పిటల్ నుండి బయటికి రావు, నీకు బాప్తీసం అక్కర్లే. హాస్పిటల్లో బెడ్ మీద నుంచి పోతున్నావా, ప్రభుని సొంత రక్షణగా అంగీకరిస్తున్నావా, నిశ్చయంగా జీవగ్రంథంలో నీ పేరు రాయబడుతుంది, నో డౌట్. నీకు రక్షణ కార్యం సంపూర్ణమైంది. ఎందుకంటే డెత్ బెరియల్ అయిపోయావు, ఇంకా నేను తీసుకెళ్ళి పాతి పెడుతున్నారు. ఇప్పుడు బ్రతికి నువ్వు కాదు కదా, నీ మరణంతో అయిపోయింది నీ జీవితం.
కానీ నువ్వు బ్రతుకుతున్నావు అంటే నీకు బాప్తీసం ఉండాల్సిందే. సో ఇక్కడ చాలామంది ఐఎమ్ సీక్రెట్ బిలీవర్, నో పాయింట్. నువ్వు మాత్రం కాదు, యేసు దేవుడు నమ్ముతాం, దెయ్యాలు కూడా నమ్ముతున్నాయంట, నమ్మి గజగజ వణుకుతున్నాయంట. బైబిల్ మొత్తంలో యేసు ప్రభు ఇచ్చిన గ్రేటెస్ట్ కమిషన్ ఏంటి తెలుసా? నా సాక్షులుగా బ్రతకండి. వీఆర్ అసైన్డ్, వీఆర్ కమాండెడ్ టు బి విట్నెసెస్. సాక్షులుగా బ్రతకాలి. ఈరోజు క్రీస్తు సాక్షిగా బ్రతుకుతాను, నీకు అవమానం కలుగుతుందా, నింద కలుగుతుందా? గో చెక్ యువర్ సాల్వేషన్. నీ రక్షణ పరీక్షించుకో. ఈయన అంటున్నాడు అందరి ముందు పబ్లిక్ స్టేట్మెంట్. దట్ ఈస్ పబ్లిక్ కన్ఫెషన్, బాప్తిజం. అక్కడ అంటున్నాడు నీ రాజ్యంతో నన్ను జ్ఞాపకం చేసుకో. నేను అంగీకరిస్తున్నాను. ఇంకో మాటలు చెప్పాలంటే, నా రాజుగా నిన్ను అంగీకరిస్తున్నాను, నా దేవుడిగా నిన్ను అంగీకరిస్తున్నాను, నా మెస్సయ్యగా నిన్ను అంగీకరిస్తున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభువు నిశ్చయముగా షూర్లీ, వెరీలీ, ట్రూలీ, ఆమేన్ ఉంటాం. దేవుని అట్లా చూస్తానండి. క్రీస్తు ద్వారంగా, ఆయన ప్రేమ ద్వారంగా మనమందరికీ ఈరోజు రక్షణ ఉంది.